బీజేపీ సారథిగా నితిన్ నబీన్. ఇది గ్రేట్. ఎవరికి తెలియని వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి, నేషనల్ పార్టీకి అధ్యక్ష స్థానాలకు వచ్చే తీసుకోగలిగిన సత్తా, సామర్థ్యం ఆ పార్టీలో ఉంది. అంటే బీజేపీలో ఎవరైనా ఏ స్థానానికైనా ఎదగొచ్చు. కొంత అకుంఠితమైన దీక్ష ఉండాలి, పార్టీ పట్ల నిబద్ధత ఉండాలి, కార్యకర్తలతో మంచి ఇది ఉండాలి, ప్రజాసేవకు అంకితమైన భావన ఉంటే ఎవరు ఎక్కడికైనా ఎదగచ్చు అనేది, అందరికీ అవకాశాలు దొరుకుతాయనేటువంటి భావన ఈనాడు బీజేపీలో ఉంది. కాంగ్రెస్ లో ఆ భావన వస్తుందా? రాణిస్తారా? రేవంత్ రెడ్డి కొడంగల్ ఖాళీ చేస్తే వాని తమ్మునికి ఇస్తాను, వాని అన్నకి ఇస్తానన్న ఆలోచనలు చేసుకుంటూ వాడు కల్వకుర్తిని డెవలప్ చేస్తా ఉన్నాడు. కల్వకుర్తిని జిల్లా చేయడానికని వాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఈ విషయాలు ఎవడు చెప్తాడు? ఎవడు దీని గురించి మాట్లాడతాడు? మాట్లాడరు. ఇది కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ ను వ్యతిరేకించాల్సి వస్తుంది. కాంగ్రెస్ యొక్క ఆలోచన సరళి అంత పాడుబడి బూజుపడ్డది అనేటువంటి విషయాలు తెలిసిపోతున్నాయి. ఒక్కొక్కడు కొడుకులు, మనుమలు, మునిమనుమల దాకా నాశనమైనారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అట్లా నాశనమైంది అనమాట. ప్రజలు పట్టించుకో